సమగ్ర శిక్ష ఉద్యోగుల దుందుం కోలాటాలు నృత్యాలతో నిరసన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరావధిక సమ్మె నిరసన 20వ రోజు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో సమగ్ర శిక్ష ఉద్యోగుల దుందుం కార్యక్రమంలో ఉద్యోగులు రోడ్లపైన కోలాటాలు నృత్యాలు అసైదులు ఆటలతో మున్సిపల్ కార్యాలయం వద్ద దుందుం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ తాము చేస్తున్న పోరాటంలో ఏ రాజకీయ నాయకులు లేరని సమగ్ర శిక్ష ఉద్యోగుల పోరాటం స్వశక్తిదని ఇది దశాబ్దాల బానిసత్వానికి విముక్తి పొందడానికి చేస్తున్న ఆరాటమని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం కొంత సానుకూలత చూపించినప్పటికీ స్పష్టమైన స్పందన లేదని ఇప్పటికే విద్యా బోధన బంద్ చేసి మేము రోడ్డు ఎక్కినాము అని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంపత్, మహిళా అధ్యక్షురాలు వాసంతి, నాయకులు రాములు, శైలజ, సంతోష్ రెడ్డి, వనజ, మంగ, శ్రీవాణి, శ్రీను, కాళిదాసు, కళ్యాణ్, లింగం, దినేష్, లావణ్య 500 మంది సభ్యులు పాదయాత్రలో పాల్గొన్నారు. నిర్వహిస్తున్నాను. ఈరోజు మేము ఎస్ఎస్సీ ఉద్యోగమైనటువంటి మేము 20వ రోజు నిరాహార సమ్మెలో కోలాటము మరియు నృత్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది. మా యొక్క నిరసనను ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. రోజొక విధంగా మేము నిరసన తెలియజేయడం జరుగుతుంది. సీఎం గారు మా యొక్క ఆవేదన అర్థం చేసుకొని మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని అనుకుంటున్నాము. ఎందుకంటే మేము మా పిల్లల్ని అక్కడ స్కూల్లో వదిలేసి రావడం జరుగుతుంది. మేము అక్కడ పిల్లల్ని చూసుకోవడం జరుగుతుంది, ఇక్కడ మేము ధర్నాలో ఉండడం జరుగుతుంది. మా యొక్క ఆశలు అర్థం చేసుకోండి. ఇప్పటికి మాకు 20వ రోజు జరుగుతుంది. ఎంత ఇబ్బంది అవుతుందో మీరు కూడా అర్థం చేసుకోవాలని సీఎం గారిని కోరడం జరుగుతుంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరం ఎస్ఓ నుంచి సిఆర్టీలు, పీజీసీఆర్టీలు, బుక్కులు అందరూ కూడా రావడం జరుగుతుంది. సార్, మీరు మాకు ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి సార్, నా పేరు శైలజ. నేను కేజీ బాన్స్వాడ నందు ఫిజికల్ సైన్స్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నాను. సార్, మేము గత 20 రోజుల నుండి సమగ్ర శిక్ష అందరం కలిసి సమ్మె చేస్తున్నాము. ఈ విషయం మీకు తెలిసిందే సార్. మాకు రెగ్యులర్ చేయాలని మీరు ఇచ్చిన హామీ మేరకు మీ హామీని నిలబెట్టుకోవాలని, దానిలో భాగంగా మేము ప్రతిరోజు ఒక రకంగా, ఒక కొత్తగా వినూత్నంగా, ఒకరోజు వంట వరకు, ఒకరోజు బతుకమ్మ, ఈరోజు కోలాటము, నిన్న పాదయాత్ర అమరవీరులకు అమరుల స్థూపం వద్దకు నడిచి వెళ్ళి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది. ఇదంతా చూస్తుంటే సార్, తెలంగాణ సాధించుకునేటప్పుడు కూడా మేము సేమ్ ఇలాగే చేశాము, తెలంగాణను సాధించుకున్నాం. మాకు అదే నమ్మకం ఉంది. మేము మీ అక్క చెల్లెలు లాంటి వాళ్ళం సార్. మమ్మల్ని దయతలిచి సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తారని కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. ఈరోజు 20వ రోజు ఈ ధర్నాలో భాగంగా మా ఇంట్లో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులమైన మేము కామారెడ్డి జిల్లాలో గత 20 రోజుల నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తున్నాం. కానీ ప్రభుత్వం మా గోడు వినడం లేదు. మా ప్రధానమైన లక్ష్యం, ప్రధానమైన డిమాండ్ రెగ్యులరైజేషన్, సమాన పనికి సమాన వేతనం కోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు మా యొక్క గోడును విని మా యొక్క రెగ్యులరైజేషన్ మీరు ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ఒకవేళ కనుక మా యొక్క రెగ్యులరైజేషన్ డిమాండ్ కనుక మీరు సాధించకపోతే, మాది కనుక చేయకపోతే
ఏర్పాటు చేసి సమ్మెను ఉధృతం చేసి విద్యా వ్యవస్థను పూర్తిగా స్తంభింపజేసి మా హక్కుల సాధనకు పోరాటం చేస్తామని ఈ విధంగా ప్రభుత్వాన్ని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన కార్యక్రమ భాగంగా ఈరోజు కామారెడ్డి జిల్లాలో మరి కోలాటాలు ధూమ్ధామ్ కార్యక్రమాలు నృత్యాలు ఏకపద అభినయాలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మేము 20 రోజు నిరసన కార్యక్రమం తెలియడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ ముఖ్యమంత్రి గారు సీఎం గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని కోరుతూ మా డిమాండ్ రెగ్యులేషన్ సాధన కోసము ఈ రోజుల్లో మేమందరం కూడా నడి రోడ్డున ఎక్కి ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం మాకు స్పందించకపోవడం అనేది బాధాకరము. మరి వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెగ్యులరేషన్ ప్రకారమైనటువంటి ఉద్యోగులు పనిచేస్తున్నారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎందుకు మమ్మల్ని రెగ్యులర్ చేస్తారని చెప్పేసి మేము అడగడం జరుగుతుంది. మరి మేము కేజీబీలో కానీ బయట సెక్టార్లో కానీ ఎంఆర్సీలో కానీ అన్ని విద్యా బోధన బంద్ చేసి కూడా తాళాలు వేయడం జరిగింది. మరి మేము ప్రభుత్వంకి సానుకూలంగా ఉంటున్నాం. ఎందుకంటే మా ఉద్యమం అనేది మా కష్టాతీతము. మా ఉద్యమంలో ఎలాంటి శక్తులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ మరి ఇంకా ఉపాధ్యాయుల బలమైన సంఘాలు మాతో పనిచేస్తున్నాయి. కానీ మా అంతలో మేమే ఒక స్వయం శక్తి కోసము మా పోరాటం కోసమే పనిచేస్తున్నాం. కానీ ఇక్కడ ఎవరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని ఉద్యమము చేయించడం లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు మీరిచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది మీరు నెరవేర్చాలని మేము గత కొన్ని రోజుల నుంచి మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. మేము ఇప్పటికి కూడా ప్రభుత్వానికి సానుకూలంగానే తెలంగాణ ఉద్యమంలో వైపు ఏ విధంగా చేసినామో ఆ విధంగానే ఈ ఉద్యమాన్ని శాంతియుతంగా సాగిస్తున్నాం. మరి వెంటనే స్పందించాలి. స్పందించకపోతే రానున్న రోజుల్లో మరి ఈ సమ్మెను అంతం చేసి విద్యా వ్యవస్థను స్తంభింపజేస్తామని తప్పకుండా మేము నమ్మకముందు నిలబెట్టుకుంటామని ఆశిస్తున్నాము. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత.